స్ట్రక్చర్ నంబర్ 1. గత కొన్ని రోజులుగా నువ్వు నన్ను పట్టించుకోవడం లేదు. గత కొన్ని రోజులుగా వారు ఇక్కడే ఉన్నారు. గత కొన్ని రోజులుగా ఆమె జ్వరంతో బాధపడుతూ ఉంది. ఇలాంటి వాక్యాలను ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో ఇప్పుడు చూద్దాం. దీనికి గాను మనం ఫర్ ద లాస్ట్ ఫ్యూ డేస్ ను ఉపయోగిస్తాం. ఫర్ ద లాస్ట్ ఫ్యూ డేస్ అంటే గత కొన్ని రోజులుగా. వీడియోలో ముందుకెళ్లే ముందు ఇలాంటి మరిన్ని యూస్ఫుల్ వీడియోస్ కోసం మన ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. గత కొన్ని రోజులుగా నువ్వు నన్ను పట్టించుకోవడం లేదు. గత కొన్ని రోజులుగా నువ్వు నన్ను పట్టించుకోవడం లేదు. You have been ignoring me for the last few days. You have been ignoring me for the last few days. గత కొన్ని రోజులుగా వారు ఇక్కడే ఉన్నారు. గత కొన్ని రోజులుగా వారు ఇక్కడే ఉన్నారు. They have been staying here for the last few days. They have been staying here for the last few days. గత కొన్ని రోజులుగా ఆమె జ్వరంతో బాధపడుతూ ఉంది. She has been suffering from fever for the last few days. She has been suffering from fever for the last few days. స్ట్రక్చర్ నంబర్ 2. అతడు కనిపించే అంత మంచివాడు కాదు. అతడు కనిపించే అంత తెలివి తక్కువవాడు కాదు. ఆమె కనిపించే అంత తెలివైనది కాదు. అతడు కనిపించే అంత పిచ్చివాడు కాదు. ఇలాంటి వాక్యాలను ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో ఇప్పుడు చూద్దాం. దీనికి గాను మనం సబ్జెక్ట్ ప్లస్ యామ్ లేదా ఈజ్ లేదా ఆర్ ప్లస్ నాట్ ప్లస్ యాజ్ ప్లస్ అడ్జెక్టివ్ ప్లస్ యాజ్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ లుక్ లేదా లుక్స్ అనే స్ట్రక్చర్ని ఉపయోగిస్తాం. అతడు కనిపించే అంత మంచివాడు కాదు. అతడు కనిపించే అంత మంచివాడు కాదు. He is not as good as he looks. He is not as good as he looks. అతడు కనిపించే అంత తెలివి తక్కువవాడు కాదు. He is not as stupid as he looks. He is not as stupid as he looks. ఆమె కనిపించే అంత తెలివైనది కాదు. She is not as intelligent as she looks. She is not as intelligent as she looks. అతడు కనిపించే అంత పిచ్చివాడు కాదు. He is not as mad as he looks. He is not as mad as he looks. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.